చూపించు. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి పాట్నా చంద్ర గారు వాళ్ళ భార్య ఈశ్వరమ్మ వాళ్ళిద్దరు పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మనకి మీకు మంచి భోజనం పెట్టమని ఈశ్వరమ్మ చెప్పింది. ఈశ్వరమ్మ మా ఫ్రెండు, ఆమె వచ్చిండుంటే బాగుండేది. వాళ్ళిద్దరు వచ్చిండుంటే వాళ్ళ చేతుల మీదుగా మీకు అందించుండుంటారు. పలావ్ రైసు చికెను చేసి పెట్టక్క అని చెప్పింది. ఆమె ఎలా తయారు చేయాలో కూడా ఆమె ట్రైనింగ్ ఇచ్చింది నాకు. అందరూ ఒక్కసారి ఈశ్వరమ్మ గారికి చంద్ర గారికి థ్యాంక్స్ చెప్పండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి. ఈశ్వరమ్మ మీరు తినండి, ప్రార్థన చెప్పన్నా. శాంతి 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 అన్న చేతులు కడుక్కొని రా, అన్నం పెట్టుంది తిందుగాని. మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి ఈ రోజు చంద్ర గారు ఈశ్వరమ్మ గారు వారి పెళ్లి రోజు సందర్భంగా మనకందరికి అన్నదానం చేస్తున్నారు. మనకి బగారా రైస్, పాయాసము, చికెను, అన్ని అరటిపళ్ళు, వాళ్ళకంతా నిండుగా అన్నం లోపలరా అన్ని వాళ్ళకి ఆ కడుపు నిండా భోజనం పెట్టక్క. ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి నేను రాలేకపోతున్నాను, నేను వచ్చినట్టే అనుకోమని చెప్పు, అందరూ బాగా తినమని చెప్పు అని చెప్పింది. తినండి మా, తినమని చెప్పింది. మా ఈరోజు నీకు బాగాలేదు కాబట్టి నీకు ఆ ఎగ్గు అది సరేనా. తర్వాత పాయాసం కూడా ఇవ్వక్క వాళ్ళకని చెప్పారు. పట్టుకో. లోపల ఉంది ఇంకా. మంజులమ్మ ఈ పోసుకురావా, పాయసం పోసుకురా పడిపోయింది. ఇక్కడ ప్లేట్ ఉండాలేదా మంజులమ్మ? ప్లేట్ ఉండాలేదా అన్నది? పెట్టావా? సరే ఇగో మర్చిపళ్ళు నీకే. చంద్ర గారు ఈశ్వరమ్మ గారు మీకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీకు మీ పాపకి తోడుండి, ఆ పాప చదువులో తోడుండి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు మీ ముగ్గురికి ఇవ్వాలని, మీరు చేసే ప్రతి పనిలో వెంకటేశ్వర స్వామి మీకు తోడుండాలని మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చికెన్తో పాటు పెరుగు చట్నీ కూడా ఇమ్మన్నారు. అక్కడ పెట్టు, మళ్ళీ తీసుకుంటుంది అంట్లా.
మా పెరుగు చట్నీ. పెరుగు చట్నీ అది పడిపోకుండా పట్టుకో. పెరుగు చట్నీ నా పెరుగు చట్నీ ఉంది.